వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ జనంలోకి రాబోతున్నారా? ఓటమి నైరాస్యం నుంచి క్యాడర్ను కాపాడుకోవడానికి పాదయాత్ర అనే బ్రహ్మాస్త్రాన్ని సిద్ధం చేసుకుంటున్నారా? తాడేపల్లి వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం జగన్ పాదయాత్రకు దాదాపు రూట్ మ్యాప్ రెడీ అవుతోంది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. యుద్ధానికి వెళ్లే ముందు సొంత ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా. ప్రస్తుతం వైసీపీని వేధిస్తున్న అసలు సమస్య బయట శత్రువులు కాదు, పార్టీ లోపల ఉన్న అంతర్గత కుమ్ములాటలు. ఓ ఇద్దరు సీనియర్ నేతల మధ్య కోల్డ్ వార్ పతాక స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ఈ గ్రూపు తగాదాలను అలాగే ఉంచి జగన్ పాదయాత్ర చేస్తే లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందా? అసలు ఈ ఇద్దరు నేతలు ఎవరు? వారి మధ్య గొడవకు కారణమేంటి? మొదట పార్టీ అంతర్గత గొడవలు చక్కబెట్టి ఆ తర్వాతే పాదయాత్రకు వెళ్లాలని క్యాడర్ ఎందుకు కోరుకుంటోంది? లెట్స్ వాచ్. రెండు 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడిప్పుడే జనాల్లోకి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాదయాత్ర రూట్ మ్యాప్ను సిద్ధం చేసుకుంటున్న మాట నిజమే. అయితే యుద్ధానికి వెళ్లే ముందు సొంత సైన్యంలో ఉన్న అసంతృప్తిని చల్లార్చడం అత్యంత ముఖ్యమని తాడేపల్లి పెద్దలు భావిస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి, చెవిరెడ్డి లాంటి సీనియర్ల మధ్య నడుస్తున్న అంతర్గత పోరు పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ గ్రూపు తగాదాలను అలాగే ఉంచి పాదయాత్రకు వెళ్తే క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితం రాదని అధిష్టానం ఆలోచిస్తోంది. అందుకే యాత్ర ముహూర్తం ఖరారు చేసే కంటే ముందే జిల్లా నేతలను పిలిపించి పంచాయతీ తెంచాలని జగన్ నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. మరోవైపు చూస్తే తాడేపల్లి వర్గాల్లో ఎలాంటి చర్చలు నడిచినప్పటికీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడిని కాదని జిల్లాలో ఎవరూ ఒంటరిగా పార్టీని నడపలేరు. అధికారం పోయినంత మాత్రాన క్షేత్రస్థాయిలో క్యాడర్పై మాకున్న పట్టు ఏమాత్రం తగ్గలేదన్నది మొన్నటి ఎన్నికల ఫలితాలే నిరూపించాయి. అయితే కొందరు తాడేపల్లి కోటరీని నమ్ముకొని జిల్లాలో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించడం పార్టీ శ్రేణులను తీవ్రంగా కలవరపెడుతోంది. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో అధినేత జగన్ పాదయాత్ర చేపడితే క్షేత్రస్థాయిలో నాయకులు ఎలా కలిసి నడుస్తారో ఆలోచించాలి. అందువల్ల మొదట పార్టీలో గ్రూపులు కడుతున్న వారిపై అధిష్టానం కఠిన చర్యలు తీసుకొని అంతర్గత సమస్యలను పరిష్కరించాలని పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుల ద్వారా తెలుస్తోంది. ఆ తర్వాతే అందరినీ సమన్వయం చేసుకుంటూ పాదయాత్రకు ప్రకారం చుడితే బాగుంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సీనియారిటీ పేరుతో క్షేత్రస్థాయి వాస్తవాలను దాచాలని చూడడం సరికాదు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తాడేపల్లి కేంద్రంగా జగన్కు అండగా నిలబడడమే మా ఏకైక లక్ష్యం. జిల్లాలో గతంలో జరిగిన కొన్ని ఏకపక్ష నిర్ణయాల వల్లే క్యాడర్ తీవ్రంగా నష్టపోయిందనే నిజాన్ని అధినేతకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ అంతర్గత భేదాభిప్రాయాల వల్ల రాబోయే రోజుల్లో పార్టీకి ఎలాంటి నష్టం జరగకూడదని మేము కూడా కోరుకుంటున్నాము. జగన్ చేపట్టబోయే పాదయాత్ర దిగ్విజయం కావాలంటే నాయకుల మధ్య స్పష్టమైన అవగాహన, పరస్పరం గౌరవం ఉండాలి. ఇందుకోసం యాత్ర ప్రారంభానికి ముందే అధినేత అందరినీ ఒకే తాటిపైకి తెచ్చే గట్టి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. పెద్ద నేతలు ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నప్పటికీ వారి మధ్య ఉన్న ఈగో గొడవల వల్ల క్షేత్రస్థాయిలో ఉన్న సామాన్య కార్యకర్తలే రోడ్డును పడుతున్నారు. ఎన్నికల ఓటమి తర్వాత కేసులతో సతమతమవుతున్న మాకు ధైర్యం చెప్పాల్సింది పోయి జిల్లా పెద్దలు ఇలా గ్రూపులుగా విడిపోవడం దారుణం. ఈ అంతర్గత కుమ్ములాటలు ఇలాగే ఉంటే జగన్ పాదయాత్ర చేసినా మేము ఎవరి వెంట నడవాలో తెలియని అయోమయం నెలకొంటుంది. సొంత ఇంట్లో గొడవలు పెట్టుకొని పక్కింటి వాడితో యుద్ధం గెలవలేమనే కనీస జ్ఞానం నాయకులకు ఉండాలి. అందుకే అధినేత జగన్ వెంటనే జోక్యం చేసుకుని చిత్తూరు జిల్లా కోల్డ్ వార్కు శాశ్వత ఫుల్ స్టాప్ పెట్టాలని కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నట్లు తెలుస్తుంది. మొదట గ్రూపు తగాదాలను చక్కబెట్టి ఆ తర్వాతే పాదయాత్ర చేస్తే బాగుంటుందని పొలిటికల్ సర్కిల్స్ హెచ్చరిస్తున్నాయి. కార్యకర్తల ఆవేదనలో 100% నిజముంది. ఎందుకంటే పాదయాత్రలు విజయవంతం కావాలంటే బలమైన క్యాడర్ సమన్వయం చాలా అవసరం. పెద్దిరెడ్డి, చెవిరెడ్డి లాంటి సీనియర్ నేతలు ఒకే జిల్లాలో భిన్న ధృవాలుగా మారడం వైసీపీకి ఏమాత్రం మంచి సంకేతం కాదు. జగన్ పాదయాత్రకు రెడీ అవుతున్న తరుణంలో ఈ అంతర్గత విభేదాలు యాత్ర ఇంపాక్ట్ను భారీగా తగ్గించే ప్రమాదం ఉంది. అందుకే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న జగన్ ముందుగా ఈ గ్రూప్ రాజకీయాల తలనొప్పులను వదిలించుకోవాలని చూస్తున్నారు. ఈ మేరకు ఇరు నేతలతో అధినేత విడివిడిగా మాట్లాడేందుకు ముహూర్తం ఖరారు చేశారని
రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ముందు అంతర్గత సంక్షోభాన్ని ముగించి ఆ తర్వాతే జనంలోకి వెళ్లడం ఉత్తమమని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. అవును, విశ్లేషకులు చెబుతున్నట్లు నాయకుల మధ్య సమన్వయం కుదిరితే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు జనం మళ్లీ బ్రహ్మరథం పడతారనే నమ్మకం మాకుంది. కానీ క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య సమన్వయం లోపిస్తే ఆ యాత్ర ఆశించిన లక్ష్యాన్ని అస్సలు చేరుకోలేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సాగుతున్న నాయకుల ఆధిపత్య పోరు కార్యకర్తల్లో తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తోంది. అధినేత స్వయంగా జిల్లాలకు వచ్చేలోపే స్థానిక నాయకత్వ సమస్యలన్నిటినీ పరిష్కరించుకోవాలి. అంతర్గత గొడవలను అలాగే ఉంచి రోడ్లపైకి వస్తే ప్రతిపక్ష కూటమి దాన్ని మరింత రాజకీయం చేసే అవకాశం ఉంది. అందుకే మొదటి గ్రూప్ తగాదాలను చక్కబెట్టిన తర్వాత పాదయాత్ర చేస్తేనే బాగుంటుందని పార్టీలోని సీనియర్ల అంతర్గత చర్చల ద్వారా తెలుస్తోంది. వైసీపీ వర్గాలు ఎన్ని ఆశలు పెట్టుకున్నా పార్టీలో ఉన్న అంతర్గత గొడవలను దాచడానికి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అనే డ్రామాను తెరపైకి తెస్తున్నారు. సొంత జిల్లాలో పెద్దిరెడ్డి, చెవిరెడ్డి లాంటి వారిని ఒకే వేదికపైకి తీసుకురాలేని జగన్ రాష్ట్ర ప్రజలను ఎలా ఏకం చేస్తారు? పార్టీలో నాయకులు ఒకరిపై ఒకరు కోవట్టు రాజకీయాలు చేసుకుంటూ తీవ్రమైన సంక్షోభంలో మునిగిపోయారు. ఇలాంటి గ్రూపు తగాదాల వాతావరణంలో పాదయాత్ర చేసినా అది ఘోరంగా విఫలం కాక తప్పదని తేలిపోయింది. జగన్ తన యాత్ర కంటే ముందు జిల్లా గొడవలు సెటిల్ చేసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని మా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. నాయకుల మధ్య గొడవలు పరిష్కరించుకున్నాకే పాదయాత్రకు వెళ్లడం మంచిదని రాజకీయ విశ్లేషకులు ఎద్దేవా చేస్తున్నారు. కూటమి నేతల విమర్శలు ఎలా ఉన్నా ప్రజలు ఎప్పుడూ ఒక పార్టీలో ఉన్న క్రమశిక్షణను, నాయకత్వ పటిష్టతను చూసే ఓట్లు వేస్తూ ఉంటారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చిత్తూరు జిల్లాలో సాగిన వన్ మ్యాన్ షో ఇప్పుడు ప్రతిపక్షంలో గ్రూపు గొడవలుగా మారడం ఆశ్చర్యకరం. జగన్ పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి రావాలనుకోవడం మంచిదే, కానీ సొంత పార్టీలోనే క్లారిటీ లేనప్పుడు ప్రజలు ఎలా నమ్ముతారు? సీనియర్ నేతలను బుజ్జగించే బాధ్యతను జగన్ తన కుటుంబ సభ్యులకు అప్పగించారని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అందుకే జగన్ మొదట గ్రూపు రాజకీయాలకు స్వస్తి పలికించి పార్టీని ఒక తాటిపైకి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలు గమనిస్తున్న ఈ మార్పు వల్లే ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాలు ఇప్పుడు పెద్దిరెడ్డి, చెవిరెడ్డి వర్గాల మధ్య నలిగిపోతున్నాయి. ఒకరితో మాట్లాడితే ఇంకొకరు ఎక్కడ తమకు వ్యతిరేకంగా తాడేపల్లిలో రిపోర్ట్ ఇస్తారో అనే భయం స్థానిక నేతలను వెంటాడుతోంది. ఇలాంటి అభద్రతా భావంతో ఉన్న క్యాడర్ను పెట్టుకుని జగన్ పాదయాత్రను ఎలా సక్సెస్ చేయగలరనేది పెద్ద ప్రశ్న. అధినేత పర్యటన కంటే ముందు జిల్లాలో నెలకొన్న ఈ గ్రూపు రాజకీయాల గందరగోళాన్ని తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వివాదంపై అధిష్టానం త్వరలోనే ఒక కమిటీని వేయబోతుందని తెలుస్తోంది. నాయకులంతా మనస్పర్ధలను పక్కన పెట్టి కలిసి నడిస్తేనే క్యాడర్లో నిజమైన ఉత్సాహం వస్తుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇలా చిత్తూరు జిల్లా అంతర్గత పోరు మరియు జగన్ పాదయాత్ర వ్యూహం ఈ రెండూ ఇప్పుడు పరస్పర ముడి ఉన్న అంశాలుగా మారాయి. జగన్ పాదయాత్రకు రెడీ అవుతున్న మాట నిజమే అయినా సొంత ఇల్లు గుల్లగా ఉన్నప్పుడు బయట యుద్ధం గెలవడం అసాధ్యమని విశ్లేషణలు వస్తున్నాయి. పెద్దిరెడ్డి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం, చెవిరెడ్డి తాడేపల్లి వ్యూహాలు రెండూ పార్టీకి అవసరమే కాబట్టి జగన్ ఎవరిని తక్కువ అంచనా వేయలేరు. అందువల్ల యాత్ర కంటే ముందే జిల్లాకు కొత్త ఇన్ఛార్జీలను నియమించే యోచనలో అధిష్టానం ఉన్నట్లు ఇన్సైడ్ పొలిటికల్ సర్కిల్స్ ద్వారా తెలుస్తోంది. అంతర్గత గ్రూపు తగాదాలను పూర్తిగా చక్కబెట్టి ఆ తర్వాతే పాదయాత్ర వైపు అడుగులు వేయడం మంచిదని రాజకీయ విశ్లేషకులు బలంగా భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు పాదయాత్ర కంటే ప్యాచప్ రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. చిత్తూరు జిల్లా సాక్షిగా రాజుకున్న పెద్దిరెడ్డి, చెవిరెడ్డిల ఆధిపత్య పోరు కేవలం ఒక జిల్లాకు మాత్రమే పరిమితం కాకుండా తాడేపల్లి కోటరీని సైతం గందరగోళంలోకి నెట్టేసిందని రాజకీయ వర్గాల తాజా సమాచారం ద్వారా స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టే ముందే సొంత ఇలాకాన్ని చక్కబెట్టుకోవాలనేది పొలిటికల్ నగ్న సత్యం. నాయకత్వ బలాన్ని ఒక తాటిపైకి తెచ్చి గ్రూపు తగాదాలకు శాశ్వత ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాతే పాదయాత్రను ప్రారంభిస్తే అది పార్టీ మనుగడకు, భవిష్యత్తుకు నిజమైన మైలేజ్ ఇస్తుందని రాజకీయ విశ్లేషకులు తుది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.